మంచిర్యాల పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాల్లో మంచిర్యాల జిల్లా స్థాయి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే నిరుద్యోగుల సమస్యలపై పెద్దల సభలో గలమెత్తుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల, ఉద్యోగులు, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సంస్థల్లో పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు, తర్వాత మరి ముఖ్యంగా ఈవెన్ ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, మరి ముఖ్యంగా ఇక్కడ మైన్స్లో ఉన్న పట్టభద్రులు, మరి నిజంగా మైన్స్లో పట్టభద్రులు అనేది నిజానికి చాలామందికి అది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కానీ ఇవాళ చూసుకున్నట్లయితే 70% మంది యువకులు మైన్స్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. నేను వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ బీటెక్, ఎంటెక్ స్టూడెంట్స్ కూడా మైండ్స్లో తారసపడ్డ తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి ఇటువంటి అన్ని రంగాల ప్రజల్ని ఇక్కడ కలుసుకొని ఇక్కడ ఈరోజు మీటింగ్లో మరి పలు అంశాలు చర్చించుకోవడం జరుగుతుంది. నో డౌట్ ఎట్ ఆల్ మరి రాబోయే రోజుల్లో అన్ని వర్గాల పట్టభద్రులకు అందుబాటులో ఉంటూ, తర్వాత ముఖ్యంగా నిరుద్యోగులకి మరి వారి యొక్క ఉద్యోగ రీత్యా తప్పకుండా మరి ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిందో అది తూచా తప్పకుండా అమలయ్యే విధంగా ప్రభుత్వంతో ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పేసి ఇప్పటికే సుమారుగా 50,000 ఉద్యోగాలు మరి నియమించినట్లుగా ప్రభుత్వం చెప్తుంది. అది వాస్తవమే. మరి రాబోయే రోజుల్లో ఇది ఏదో ఆరంభ శూరత్వంలా కాకుండా మరి మిగిలిన 4 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ వారు మేనిఫెస్టోలో చెప్పినారో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి కోరికను కూడా నెరవేర్చాల్సిందిగా ఖచ్చితంగా నేను మరి ప్రభుత్వంతో చేపిస్తానని చెప్పేసి, నిరుద్యోగులకు అండగా ఉంటానని చెప్పేసి ఇవాళ ప్రైవేటు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాల తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ ఆదివారం